హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్రదీప్ రంగనాథన్ మరియు ఎస్జే సూర్య కలిసి నటించినటువంటి లిక్ మూవీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 2040లో చెన్నై సిటీని చూపించడం జరుగుతుంది. అప్పుడు చెన్నై సిటీ చాలా అందంగా టెక్నాలజీ పరంగా చాలా వరకు డెవలప్ అయిపోయి డ్రోన్ సహాయంతో ఫుడ్ డెలివరీ చేసే స్థాయికి వెళ్లి ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా హై టెక్నాలజీతో జీవిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే చెన్నైలోనే ఉన్నటువంటి సూర్య అనే ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ లిక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక యాప్ ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటాడు. ఆ యాప్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక స్పెషల్ వాయిస్ ద్వారా వాయిస్ ఓవర్ ఇప్పించి ఉంటాడు. అది మరెవరో కాదు, ఈ మూవీలో హీరో అయినటువంటి వాసుని దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాడు. అయితే వాసు ఆ యాప్ కు వాయిస్ ఓవర్ ఇచ్చాడన్న విషయం బయట ప్రపంచాన్ని ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఆ యాప్ అంత సక్సెస్ అవడానికి దానికి వాయిస్ ఓవరే చాలా ముఖ్యమని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యాప్ ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఆ యాప్ కి ఇచ్చినటువంటి వాయిస్ ఓవరే అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా లేదా మరి ఏ ఇతర రిలేషన్షిప్ అయినా సరే, ఈ యాప్ వాళ్ళకి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యాప్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా చాలా మంది దీన్ని నమ్ముతూ దీన్ని వాడుతూ ఉంటారు. అంటే ఈ యాప్ ద్వారా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనల్ని నిజంగానే ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాప్ ని క్రియేట్ చేసినటువంటి సూర్య మాత్రం మనుషుల్ని నమ్మకుండా కేవలం రోబోల్ని మాత్రమే నమ్ముతూ రోబోల్ని తన చుట్టూ పెట్టుకుని తనకంటూ ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తూ ఈ యాప్ ని కూడా రన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు హీరోని చూపించడం జరుగుతుంది. వాసు ఆ యాప్ కు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ తను ఇంతవరకు ఈ మొబైల్ ఫోన్ ని యూజ్ చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో చెన్నైలో మొబైల్ ఫోన్ అంటే విరక్తి చెంది మొబైల్ పడని ఒక సెంటర్ ఒకటి ఉంటుంది. దాని పేరు ఆర్గానిక్ వరల్డ్. అక్కడ హీరో వచ్చి ఉంటాడు. ఆ ఆర్గానిక్ వరల్డ్ హెడ్ మరెవరో కాదు, హీరో వాసు వాళ్ళ తండ్రి సీమన్ దీనికి హెడ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ ఆర్గానిక్ వరల్డ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మొబైల్ యాప్స్ కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి జీవితాన్ని కూడా మర్చిపోయి జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. వీళ్ళందరికీ కూడా అక్కడ సీమన్ ట్రీట్మెంట్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడకుండా ఎలా జీవించాలో అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో తన కొడుకైనటువంటి వాసు కూడా మొబైల్ ఫోన్ లేకుండా ఏ విధంగా పనిచేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. కానీ లైక్ అనే యాప్ కి తన వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం ఇంతవరకు తన ఫాదర్ అయినటువంటి సీమన్ కి తెలిసి ఉండదు. మరోపక్క లైక్ అనే యాప్ రోజు రోజుకి కూడా చాలా ప్రజాదరణని పొందుతూ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ యాప్ ఓనర్ అయినటువంటి సూర్య మాత్రం ఈ యాప్ కి ఇంత పేరు రావడానికి దీనికి స్పెషల్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే ముఖ్య కారణం. కాబట్టి అతని గురించి ప్రపంచానికి మొత్తం తెలియాలి అని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది వాసు అని ప్రపంచం మొత్తం కూడా తెలియజేస్తాడు సూర్య. అలా యాప్ కు వాయిస్ ఓవర్ ఇచ్చింది వాసు అని తన తండ్రి అయినటువంటి సీమన్ కూడా తెలిసిపోతుంది. దాంతో సీమన్ ఉన్నటువంటి వాసును చూసి, నాకు తెలియకుండా ఒక యాప్ కి నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తున్నావా? మనం ఈ ఆర్గానిక్ వరల్డ్ ని ఎందుకు స్థాపించావో నీకు తెలుసు కదా, ఇది మీ అక్క జ్ఞాపకార్థంగా స్థాపించాం కదా, అది కూడా మర్చిపోయావా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఈ వాసుకి తమిళ్ సెల్వి అనే ఒక సిస్టర్ ఉంటుంది. తన ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఎప్పుడూ కూడా ఫోన్ లోనే మాట్లాడుతూ ఫోన్ లోనే వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. తన నాన్న తమిళ సెల్విని చూసి, ఎందుకమ్మా ఎప్పుడు ఫోన్ లోనే ఉంటున్నావు, ఫోన్ వాడడం కొంచెం తగ్గించు అని అంటూ ఉంటాడు. దానికి తమిళ సెల్వి సమాధానం చెప్తూ, నాన్న నేను స్కూల్ కి వెళ్ళినా బయట ఉన్న ఎవరో కూడా నన్ను పట్టించుకోరు, కానీ నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మాత్రం నేనెవరో తెలియని వాళ్ళు కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది అని ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటూ ఉంటుంది. ఒకరోజు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీతో కలిసి బీచ్ దగ్గరికి వెళ్లి అక్కడ చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇస్తూ ఉంటుంది. దాన్ని కూడా వీడియో
తీయాలి అని తమిళ సెల్వి అది వీడియో తీసి ఎందుకు అక్కడ చాక్లెట్ ఇస్తుందో అవన్నీ కూడా లైవ్ లో చెప్తూ పొరపాటున రోడ్ క్రాస్ చేస్తుంది. ఆ సమయంలో వేగంగా వస్తున్నటువంటి కారు తనను గుద్దేయడంతో తమిళ సెల్వి అక్కడికక్కడ చనిపోతుంది. ఇది మొత్తం చూసినటువంటి సీమన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ సీమన్ మరొక విషయానికి మరీ ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. అదేమిటి అంటే అక్కడ తన కూతురు చనిపోయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో కూడా పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళ సెల్ ఫోన్ లో వాళ్ళు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఈ విషయం సీమన్ ని చాలా ఎక్కువ బాధ పెడుతుంది. అందుకే సీమన్ ఇక మీదట ఎవరో కూడా నా కూతురులాగా చనిపోకూడదు అని ఈ ఆర్గానిక్ గోల్డ్ ని స్థాపించి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి సీమన్ ను చూసినటువంటి వాసు, నా మాట నమ్మండి, నేనేదో ఆర్థిక సమస్యల వల్ల ఆ లిక్ అనే యాప్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇప్పటి వరకు నేను ఫోన్ వాడడం లేదు. నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట కూడా నేను సెల్ ఫోన్ ని వాడను అని అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మరో పక్క ఆ లిక్ అనే యాప్ మాత్రం ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి చాలా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఆ విషయం గమనించినటువంటి సూర్య ఈ యాప్ ఇంతలా సక్సెస్ అవడానికి ముఖ్య కారణం వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి. అతనికి మనం డబ్బులు ఇవ్వాలి అని వెంటనే వాసుని అక్కడికి పిలిపిస్తాడు. వాసు అక్కడికి రాగానే సూర్యని చూసి సూర్య గురించి అర్థం చేసుకుంటూ ఉంటాడు. నిజానికి సూర్య మనుషుల్ని ఎవరిని నమ్మకుండా కేవలం తన చుట్టూ రోబోల్ని మాత్రమే పెట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ గా ఒక రోబోని కూడా సెట్ చేసుకుని ఉండి ఉంటాడు. అలాంటి సూర్య వాసు దగ్గరికి వచ్చి, మేము ఈ రోజు ఇంత ఎత్తుకి ఎదగడానికి కారణం నీ వాయిస్, కాబట్టి నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం, నీకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను, నీ జీపే నెంబర్ చెప్పు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వాసు వెంటనే సూర్యాని చూసి, సార్ నా దగ్గర జీపే మరియు ఫోన్ పే నెంబర్స్ లేవు, నిజానికి నేను ఫోన్ కూడా వాడను, నేను ఇక్కడికి ఆర్గానిక్ వరల్డ్ అనే సంస్థ నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సూర్య వెంటనే వాసును చూసి, ఏంటి ఆర్గానిక్ వరల్డా అంటే ఫోన్స్ వాడకూడదు అని చెప్తూ ఉంటారు కదా, ఆ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చావా అని వెంటనే సైలెంట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి తన మనుషుల్ని చూసి, ఇతను ఫోన్ కూడా వాడాడంట, సో ఇతనితో ఎక్కువ మాట్లాడలేము, అతనికి ఇవ్వాలనుకున్న డబ్బులు అతనికి ఇచ్చి పంపించేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఒక రోబో దగ్గరికి వెళ్లి, ఇతను ఎప్పుడు ఫోన్ వాడినా అలాగే ఇతను ఎవరినైనా ప్రేమించినా సరే ముందు నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని ఆ రోబో దగ్గర చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వాసు డబ్బులు తీసుకుని వెళుతూ ఉండగా వర్షం పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కారు వచ్చి అక్కడ ఆగగా ఆ కారులో నుంచి ఈ మూవీలో హీరో అయినటువంటి ధీమా దిగి వర్షం పడుతూ ఉండడంతో చాలా క్యాజువల్ గా వాసు వాడుతున్నటువంటి గొడుగు కిందకి వస్తుంది. వాసు ఆ ధీమాని చూసి ఒక్కసారిగా తన లవ్ లో పడిపోతాడు. తనని అలా చూస్తూ ఉంటాడు. అయితే ధీమా మాత్రం థ్యాంక్స్ అని చెప్పి చాలా క్యాజువల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వాసు వెంటనే ఇంటికి వెళ్లిపోయి తన ఫ్రెండ్స్ అందరినీ కలిసి, నేను ఈ రోజు ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి వాసు ఫ్రెండ్స్ మాత్రం, అసలు నువ్వు ఫోన్ వాడవు, మీ నానేమో ఫోనే వాడకూడదు అని చెప్తూ ఉంటాడు, అలాంటి సమయంలో నువ్వెలా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగలవు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ ధీమా గురించి చూపించడం జరుగుతుంది. తనకు ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే చిన్న వయసు నుంచి కూడా ఏది కావాలన్నా తన తల్లి మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని చెప్తూ ఉంటుంది. దాంతో తన ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ ధీమా కూడా మనుషుల్ని నమ్మకుండా ఎక్కువ లిక్ అనే యాప్ ని గట్టిగా నమ్ముతూ ఉంటుంది. ధీమాతో పాటు తన తల్లి కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేస్తూ చాలా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా ఒక తప్పుడు ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయడంతో కోర్టు తనని శిక్షిస్తుంది. అదేమిటి అంటే 180 రోజుల పాటు ఆర్గానిక్ వరల్డ్ లో మొబైల్ ఫోన్ లేకుండా అక్కడికి వెళ్లి సేవ చెయ్యాలి అని శిక్ష విధిస్తారు. దాంతో ధీమా తల్లి వెంటనే వెళ్లే ముందు ఒకసారి నా కూతుర్ని కలిసి వద్దామని కూతురు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి అక్కడికి వెళ్లబోతూ ఉంటుంది. నేను నిన్ను తీసుకువెళ్లి అక్కడ విడిపిస్తాను అని ధీమా వాళ్ళ మదర్ ని ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడే వాసు మళ్ళీ ధీమాని చూసి వెంటనే అక్కడికి వెళ్లి ధీమాతో మాట్లాడుతూ, మీరేం కంగారు పడకండి, మీ మదర్ గారు ఇక్కడ ఉన్నంత కాలం నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వాసు వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి, ధీమాని నేను మళ్ళీ చూశాను, తనని ఎలాగైనా నేను ప్రేమించాలి అని అంటూ ఉండడంతో వాళ్ళు వెంటనే మన వాసుని చూసి సలహా ఇస్తూ, నువ్వు ఒక పని చెయ్యి, ఆ ధీమా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఫోన్ కు బాగా ఎడిక్ట్ అయి ఉంది కదా, మరే ముఖ్యంగా తను లిక్ అనే యాప్ కి బాగా ఎడిక్ట్ అయి ఉంది, నువ్వు కూడా ఒక ఫోన్ తీసుకుని దాంట్లో లిక్ యాప్ ఇన్స్టాల్ చెయ్యి, దాని ద్వారా నువ్వు తనకు బాగా దగ్గర అవ్వచ్చు, ఇద్దరు కూడా ప్రేమించుకోవచ్చు అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి వాసు వెంటనే తన ఫాదర్ కి తెలియకుండా ఒక ఫోన్ తీసుకుని ఆ ఫోన్ లో లిక్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేస్తాడు. అలా ఎప్పుడైతే వాసు ఆ యాప్ ని ఇన్స్టాల్ చేశాడో రోబో డైరెక్ట్ గా సూర్య దగ్గరికి వెళ్లి వాసు లిక్ యాప్ ని ఇన్స్టాల్ చేశాడు అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క లిక్ యాప్ వల్ల చాలా మంది ప్రవేశి దెబ్బతింటుంది అని కోర్టులో కేసు వేసి ఉంటారు. దాంతో సూర్య వెంటనే కోర్టుకి వెళ్లి మాట్లాడుతూ, మా లిక్ యాప్ వల్ల ఎవరికి కూడా ఏ ప్రమాదం లేదు, ఎవరి ప్రైవసీకి లిక్ యాప్ ఆటంకం కాదు, లిక్ యాప్ వల్ల ఎంతమందికి ప్రయోజనం ఉందో మీరే ఒకసారి చూడండి అని ఒక వీడియోని ప్లే చేస్తాడు. ఆ వీడియోలో చాలా మంది లిక్ యాప్ మాకు చాలా ఉపయోగపడుతుంది, లిక్ యాప్ ఉండడం వల్లనే నేను నా వైఫ్ ఇద్దరం కూడా చాలా మంచిగా ప్రేమించుకుంటున్నాం, ఇది మాకు బాగా యూజ్ అవుతుంది, మా మధ్య ప్రేమను చాలా పెంచుతుంది, అసలు ఈ లిక్
లిక్ యాప్ ను మాత్రం అసలు బ్యాన్ చేయవద్దు అంటూ చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం పరిశీలించినటువంటి కోర్టులో జడ్జి మాట్లాడుతూ ఈ లిక్ యాప్ ప్రజల ప్రైవసీకి ఎంత వరకు ఆటంకం ఉందో మాకు తెలియదు, కాబట్టి ఒక నిబంధన పెడుతున్నాం. ఇప్పుడు ఈ లిక్ యాప్ ని 25 లక్షల మంది యూజర్స్ వాడుతున్నారు. మీకు ఒక సంవత్సరం రోజుల పాటు టైం ఇస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో మీ యూజర్స్ మేము మీకు ఇచ్చే సంవత్సర కాలంలో 50 లక్షలు దాటాలి. అలా దాటకపోతే పర్మనెంట్ గా మీ యాప్ ని మేము బ్యాన్ చేస్తామని చెప్తారు. ఆ మాటలు విన్న సూర్య, సార్ మాకు సంవత్సరం రోజులు అవసరం లేదు, 6 నెలల్లోనే మేము 50 లక్షల యూజర్స్ ని సంపాదిస్తామంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కోర్టు నుంచి తిరిగి వచ్చినటువంటి సూర్య వెంటనే వాళ్ళ యాప్ లో ఒక ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అదేమిటి అంటే లవ్ స్కోరింగ్. ఎవరైనా సరే వాళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా తెలుసుకోవచ్చు అని ఒక ఫ్యూచర్ ని ఇన్స్టాల్ చేస్తాడు. అది ఎలా అంటే ఎవరైనా ఇద్దరు ప్రేమికులు వాళ్ళ లవ్ స్కోర్ ని చెక్ చేసుకుంటే 80% దాటితే వాళ్ళది నిజమైన ప్రేమ, 60% కంటే తక్కువ ఉంటే వాళ్ళు ప్రేమికులు కాదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అదే 40% కంటే తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ప్రేమికులుగా మీ దగ్గర నటిస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి అని ఒక ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దాంతో అప్పటి నుంచి ఆ యాప్ ను వాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళది నిజమైన ప్రేమో కాదు అని చెక్ చేసుకోవడం మొదలు పెడతారు. కట్ చేస్తే మరో పక్క వాసు కూడా లిక్ యాప్ ని ఇన్స్టాల్ చేసి నెమ్మదిగా ధీమాతో పరిచయం చేసుకుని ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆ లిక్ యాప్ లో కొత్త ఫ్యూచర్ రావడంతో వాసు ఆ ధీమా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మనం కూడా ఒకసారి మన ప్రేమను చెక్ చేసుకుందామని చెప్పి వాళ్ళ ప్రేమను చెక్ చేసుకోబోతూ ఉంటారు. వాసు మాత్రం ఖచ్చితంగా మన ప్రేమ నిజమైంది కదా, మనకు 90% పైనే వస్తుంది అని ఆశలు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ప్రేమను చెక్ చేసుకోగా అక్కడ కేవలం 3% మాత్రమే వస్తుంది. దాన్ని చూసినటువంటి ధీమా మాత్రం తను చాలా గుడ్డిగా ఆ యాప్ ను నమ్ముతూ ఉండడంతో తను ఆ వాసును చూసి మాట్లాడుతూ, ఏంటి నువ్వు నన్ను ప్రేమించడం లేదా, ప్రేమిస్తున్నట్లుగా నా దగ్గర యాక్టింగ్ చేస్తూ నన్ను చీటింగ్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. దానికి ఆ వాసు చాలా కోపంగా ధీమాను చూసి మాట్లాడుతూ, అసలు మన ప్రేమను కొలవడానికి వాడేవాడు, మన నిజమైన ప్రేమ, మన ప్రేమ నిజమైందో కాదో అని ఆ యాప్ ఎలా చెప్పగలదు, అలాంటి యాప్స్ నువ్వు నమ్మొద్దు అని చెప్పి ఆ ధీమాని తిడతాడు. ధీమాని వాసు తిట్టడంతో ధీమా చాలా కోపంగా నీకు నాకు అసలు సెట్ కాదు, మనం ఇద్దరం కూడా బ్రేకప్ చెప్పుకుందాం అని చెప్పి ధీమా బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో దీనంతటికీ కారణం ఈ మొబైల్ లో ఉన్నటువంటి లిక్ యాపే కారణం అని మొబైల్ ఫోన్ తీసి నేలకేసి కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఫాదర్ అటువైపుగా వెళుతూ అది చూసి, నా కొడుకు నా దగ్గర ఒట్టు వేసి మరి మొబైల్ ఫోన్ ని నాకు తెలియకుండా వాడుతున్నాడా అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వెంటనే తన ఫాదర్ వాసును చూసి, ఇక మీదట నువ్వు నాతో మాట్లాడడానికి కానీ నన్ను కలవడానికి కానీ నా దగ్గరికి రావద్దు అని చాలా కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో వాసు దీని అంతటికీ కారణం ఈ లిక్ యాప్ అని దాన్ని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కింద పగిలిపోయి ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ స్క్రీన్ లో సూర్య ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ, చూసావా ఇంతకు ముందు సెల్ ఫోన్ ని వాడనన్నావు, ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతూ మళ్ళీ లవ్ చేస్తున్నావు, ఆ స్థాయికి రావడానికి నీ లైఫ్ ఎలా అవ్వడానికి కారణం నా యాపే కదా అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. దానికి ఆ వాసు చాలా కోపంగా సూర్యని చూసి మాట్లాడుతూ, నువ్వు ఎవరితో అయితే నా లవ్ బ్రేకప్ అయ్యేలా చేశావో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మరో 30 రోజుల్లో ఆ ధీమాని నన్ను ప్రేమించేలా నేను చేయగలను, అలాగే నీ యాప్ ని నేను శాశ్వతంగా బ్యాన్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాసు, ఈ లిక్ యాప్ వల్ల నాకు ఒక్కడికే బ్రేకప్ అయ్యిందా లేదా మరెవరికైనా ఈ లిక్ యాప్ వల్ల నాలాగే బ్రేకప్ అయ్యిందా తెలుసుకోవాలి అని సోషల్ మీడియాలో ఒక లైవ్ పెట్టడంతో ఆ లైవ్ లోకి వచ్చినటువంటి చాలా మంది కూడా ఈ లిక్ యాప్ వల్ల మాకు బ్రేకప్ జరిగింది, మేము ఎంతో సిన్సియర్ గా ప్రేమించుకున్నాం, అయినప్పటికీ తక్కువ స్కోర్ రావడం వల్ల మాకు బ్రేకప్ అయ్యి చాలా విడివిడిగా ఉంటున్నామని చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. దాంతో వాసు వెంటనే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని సోషల్ మీడియాలో లైవ్ కండక్ట్ చేసి ఆ లిక్ యాప్ కి ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళుతూ ఉంటాడు. దాంతో నెమ్మదిగా ఆ లిక్ యాప్ మీద వ్యతిరేకత వస్తూ ఉండడంతో లిక్ యాప్ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సూర్య, వాడు నిజంగానే నాకు చాలా నష్టం కలిగించేలాగా ఉన్నాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఒక ఎంప్లాయ్ మాత్రం సూర్యని చూసి, సార్ మీరు కంగారు పడకండి, ఆ వాసు మనతో ఛాలెంజ్ చేసింది ఏమిటి, మన యాప్ సహాయం లేకుండా తిరిగి మళ్ళీ ఆ ధీమా తనని ప్రేమించేలాగా చేస్తానని చెప్పాడు, తనని ఆ పనుల్లో ఉండనివ్వండి, మనం మాత్రం తను మనకి ఇచ్చినటువంటి ఆ టైంలో మనకు కావాల్సినటువంటి 50 లక్షల సబ్స్క్రైబర్స్ ని సంపాదిద్దాం, అప్పుడు కోర్టు కూడా మన మీద ఎటువంటి బ్యాన్ వేయదు, మన యాప్ కు వచ్చినటువంటి ఎటువంటి ప్రమాదం లేదు, మీరు ఆ వాసు గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పడంతో వాసు కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాసు డైరెక్ట్ గా ధీమా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఆ రోజు నేను బూతులు తిట్టిన దానికి నన్ను క్షమించు, నేనైతే నిజంగా నిన్ను చాలా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను, ఒక యాప్ మన ప్రేమకు కొలమానం కాదు, నేను నిన్ను చాలా నిజంగా ప్రేమిస్తున్నాను అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ధీమా మాత్రం కేవలం 3% మాత్రమే వచ్చింది, నేనైతే ఆ యాప్ ని చాలా బలంగా నమ్ముతున్నాను, 3% వచ్చిన చోట మన ప్రేమ నిలబడదు అని అంటూ ఉంటుంది. ఇది గమనించినటువంటి వాసు, ఈ ధీమా లిక్ యాప్ ని చాలా గుడ్డిగా నమ్ముతున్నట్లుగా ఉంది, మొదట మన ప్రేమ తనకు అర్థం అవ్వాలి అంటే
తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ తనకు దూరం అవ్వాలి. అలా తనకు ఫోన్ ని దూరం చేసి తనని కూడా వాళ్ళ అమ్మలాగా ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి తీసుకుని రావాలి అని, ధీమాని ఏ విధంగా ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి తీసుకుని రావాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వాసు ప్రేమ సక్సెస్ అవ్వకూడదు అని సూర్య కూడా ఏఐని ఉపయోగించి వాసు ఒక గే అన్నట్లుగా వీడియోస్ ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ధీమా మనం ఇలాంటి వ్యక్తిని ప్రేమించామా అని బాధపడుతూ, అయినా నేను ఎందుకు అతని వీడియోలు చూసి బాధపడుతున్నాను, అతనికి నాకు బ్రేకప్ అయిపోయింది కదా, అయినా ఎందుకు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నాను, అంటే నేను ఇంకా తనని ప్రేమిస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాసు ఎలాగైనా ధీమాని ఆ ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి తీసుకురావాలి అని ధీమా చాలా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉండడంతో తన చేత కూడా వాళ్ళ అమ్మ చేసినట్లుగానే ఒక తప్పుడు ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయించి ధీమా కూడా వాళ్ళ అమ్మలాగానే ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో వాసు వెళ్లి ఆ ధీమాను కలవగా ధీమా వాసును చూసి, నువ్వే కదా ప్లాన్ చేసి నన్ను ఈ విధంగా ఇక్కడికి రప్పించినట్లుగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. దానికి ఆ వాసు సమాధానం చెప్తూ, అవును ఆ పని చేసింది నేనే, మరి నువ్వు కూడా నన్ను చూడడం కోసమే కదా ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. దానికి ఆ ధీమా మాత్రం, లేదు, ఎందుకు నిన్ను చూడడానికి ఇక్కడ రావాలి, నీకు నాకు మధ్యలో ఎటువంటి ప్రేమ లేదు కదా, నేను జనరల్ గా ఎవరిని నమ్మను, నిన్ను నమ్మాను, నువ్వు నన్ను మోసం చేసావు, ఆ యాప్ ప్రకారం నిజంగా మన ఇద్దరి మధ్య ప్రేమ లేదు, నేను ఇప్పటికే ఆ యాప్ ని నమ్ముతున్నాను అంటూ వాసు గురించి ఇంకా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. అలా ధీమా ఆర్గానిక్ వరల్డ్ కి రాగానే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని తీసుకుని అక్కడ పగలగొట్టేస్తారు. ధీమా అక్కడికి రావడం చూసినటువంటి వాళ్ళ అమ్మ చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్లి ధీమాని చూసి, ఏంటమ్మా ఎలా ఉన్నావు, బయట ఫుడ్ తిని తిని బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నావంటూ చాలా ప్రేమగా తన కూతురిని పలకరిస్తూ, నీకోసం నేను నీకు ఇష్టమైనటువంటి కేక్ ని తయారు చేసి తీసుకుని వస్తాను అని ధీమా మదర్ తనే స్వయంగా తన కూతురు కోసమని కేక్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి ధీమా, మా అమ్మగారు ఇంతకు ముందు అసలు నాతో మాట్లాడేదే కాదు, చాలా కోపంగా చిరాకు పడుతూ ఉండేది, కానీ ఎప్పుడైతే ఫోన్ మా అమ్మకు దూరం అయిందో మా అమ్మలో నా మీద ప్రేమ పెరిగింది, ఫోన్ దూరం అయితే మనుషుల మధ్య ఎంత ప్రేమ పెరుగుతుందని ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత ధీమా మదర్ తనే స్వయంగా కేక్ ని తయారు చేసి తీసుకువచ్చి తన కూతురికి తినిపించి మాట్లాడుతూ, ఒకప్పుడు నేను ఫోన్ కు బాగా ఎడిక్ట్ అయిపోయి నీ ప్రేమను కూడా దూరం చేసుకున్నాను, ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన వాటిని నేను చేసి పెట్టలేదు, ఇక్కడికి వచ్చాక నా లైఫ్ లో నుంచి ఫోన్ దూరం అయ్యాక ఇక్కడ ఉన్నటువంటి మనుషులతో తిరుగుతూ నాలో మనుషులతో ఎలా బ్రతకాలి, ఫోన్ నుంచి ఎలా దూరంగా ఉండాలో అర్థమయ్యింది అంటూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ధీమా కూడా ఆర్గానిక్ వరల్డ్ లో పరిస్థితికి అలవాటు పడుతూ తను కూడా నెమ్మదిగా ఫోన్ కు దూరం అవుతూ చాలా మంచిగా మారుతూ ఉంటుంది. దాంతో ధీమా మరియు ఆ వాసుల మధ్య ప్రేమ కూడా మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సూర్య, వీళ్ళిద్దరూ మాత్రం కలవకూడదు, వీళ్ళిద్దరూ కలిస్తే మన యాప్ కి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, నన్ను ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిసి ఏర్పాట్లు చెయ్యండి అని తన టీం దగ్గర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య ప్రైవేట్ గా వాసు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఆ ధీమాని ప్రేమించడం ఆపేయి, నీకెన్ని కోట్లు కావాలన్నా నేను ఇస్తాను, తనను మాత్రం నువ్వు ప్రేమించుకు, అలాగే ఈ యాప్ ని మాత్రం బ్యాన్ చేసే ప్రయత్నం చెయ్యకు, ఎందుకంటే ఈ యాప్ మీద ఆధారపడి చాలా ఫ్యామిలీస్ బ్రతుకుతున్నారు, నువ్వు మాత్రం వాళ్ళకి ఇబ్బంది చెయ్యకు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ వాసు మాత్రం నేను ధీమాని ప్రేమిస్తాను అంటూ ఉండడంతో సూర్య వెంటనే ఒక మిస్ యూనివర్స్ ని తీసుకొచ్చి తన ముందు కూర్చోబెట్టి, తన ఒక మిస్ యూనివర్స్ నీ ధీమా కంటే అందంగా ఉంది కదా, నువ్వు కావాలంటే ఎన్ని రోజులైనా తనతో ఎంజాయ్ చెయ్యి, అవసరమైతే తనని శాశ్వతంగా నువ్వే ఉంచుకో, కానీ నువ్వు మాత్రం ధీమాని ప్రేమించవద్దు అని అంటూ ఉంటాడు. వాసు చాలా కోపంగా సూర్యని చూసి, నాకు వీళ్ళెవరూ అవసరం లేదు, నేను ధీమాను మాత్రమే ప్రేమించి తనని పెళ్లి చేసుకుంటాను, నీతో ఇంతకు ముందు ఛాలెంజ్ చేశాను కదా, 30 రోజుల్లో ధీమా నన్ను తిరిగి మళ్ళీ ప్రేమించేలా చేస్తానని, అది ఖచ్చితంగా చేస్తాను, అలాగే నీ యాప్ ని కూడా బ్యాన్ చేసేలా చేస్తాను అని చెప్పి మళ్ళీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు నుంచి ఆ యాప్ ను వాడుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉండడంతో సూర్య చాలా కోపంగా వీడికి ఇలా చెప్తే వినడు, వీడికి చెప్పేలాగా చెప్పాలి అని తన డైరెక్ట్ గా ఆర్గానిక్ వరల్డ్ దగ్గరికి వెళ్లి ఆ వాసుని చాలా తీవ్రంగా కొడుతూ అక్కడ ఉన్నటువంటి మన ధీమాను చూసి మాట్లాడుతూ, నువ్వు వెంటనే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదు నేను ఈ వాసునే పెళ్లి చేసుకుంటాను వాదిస్తే మాత్రం ఖచ్చితంగా వాసుని నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ధీమా వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, నాకు వేరే సంబంధం చూడండి, నా వల్ల ఈ వాసు ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పడంతో ధీమా మదర్ వెంటనే వేరే సంబంధాన్ని కూడా చూసి ఎంగేజ్మెంట్ చేయబోతూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి వాసు వెంటనే ధీమా దగ్గరికి వెళ్లి, నువ్వు ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవద్దు, అవసరమైతే నేను ఆ సూర్య దగ్గరికి వచ్చి సూర్య కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ మనది నిజమైన ప్రేమని, మనల్ని ప్రాణాలతో వదిలేయమని కోరుకుంటాను అని చెప్పి వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళగా ఆ సూర్య మాత్రం వాసును చూసి మనల్ని క్షమాపణ అడగడం కోసం వచ్చినట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాసు వెంటనే సూర్యను చూసి మాట్లాడుతూ, నేను ఇక్కడికి నిన్ను క్షమాపణ కోరడానికి రాలేదు,
నువ్వు నన్ను కొట్టి వచ్చావు కదా, నేను కూడా నిన్ను కొట్టగలను అని చూపించడం కోసమే ఇక్కడికి వచ్చాను అని సూర్య గ్యాంగ్ మొత్తంతో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య రోబోలన్నీ కూడా వచ్చి వాసు మీద అటాక్ చేస్తూ ఉండగా వాసు చాలా తెలివిగా వాటన్నిటితో కూడా ఫైట్ చేస్తూ ఫైనల్ గా ఆ సూర్యాన్ని కూడా కొట్టబోతూ ఉంటాడు. ఆ సమయంలో సూర్య దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చాలా దెబ్బలు తింటూ ఉంటాడు. అది చూసినటువంటి సూర్య, నేను మొదటి నుంచి కూడా మనుషుల్ని నమ్మకుండా రోబోల్ని నమ్ముతూ వచ్చాను, కానీ ఈ వ్యక్తి మాత్రం నేను ఆపదలో ఉన్న సమయంలో నా దగ్గరికి వచ్చి ఇంత సహాయం చేస్తున్నాడు అని చాలా రియలైజ్ అవుతూ ఉంటాడు. మరోపక్క ధీమా కూడా ఈ వాసు నన్ను చాలా నిజంగా గాఢంగా ప్రేమిస్తున్నాడు, తన ప్రేమను కొలవడానికి నాకు ఎటువంటి యాప్ అవసరం లేదు అని తిరిగి ఆ వాసుని చాలా గాఢంగా నమ్మకంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే సమయంలో ఈ లిక్ యాప్ కి ఇచ్చినటువంటి సమయంలో వాళ్ళు 50 లక్షల సబ్స్క్రైబర్స్ ని సాధించలేదు అని ఆ యాప్ ని పర్మనెంట్ గా కోర్టు బ్యాన్ చేయడంతో మూవీ అక్కడితో అయిపోతుంది. సంజనాని రేప్ చేసింది దెయ్యమా మనిషా? సంజన హస్బెండ్ సంజనాకి ఎందుకు డివోర్స్ ఇచ్చాడు? సంజన ఇంట్లో ఉన్న దెయ్యం ఎవరు? ఎందుకు తన ఇంట్లోకి వెళ్లి తననే ఫాలో అవుతున్నాడు? చివరికి సంజన మరియు తన ఫ్యామిలీ దెయ్యం నుంచి తప్పించుకోగలదా లేదా అన్నదే 2003 సంవత్సరంలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి హవా మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.